వెల్కమ్ టు మై ఛానల్ కేటీహెచ్ వ్లాగ్స్ 77. సో ఈ వీడియో ఏంటంటే ఆడియో ఎరే మిక్సర్ మీద ఆల్రెడీ వీడియో పెట్టినప్పుడు దాంట్లో బై మిస్టేక్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యూజిక్ అనేది ఎక్కువ అయిపోయింది. సో చాలామందికి అది కొంచెం డిస్టర్బెన్స్గా అయ్యి చెప్పింది చాలా వరకు కొంచెం క్లియర్గా లేదన్నా మళ్ళీ వీడియో చేయండి అన్న ఏమనుకోకుండా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. బట్ సో మరలా దీని మీద నేను బ్రీఫ్గా అంటే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఆడియో ఎరే మిక్సర్ గురించి నేను మీతో మరలా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఈసారి కొంచెం లోతుగా అంటే కొంచెం డీప్గా వెళ్ళేసి దీని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను నేను. సో నా దగ్గర ఉన్న మిక్సర్ వచ్చేసండి ఆడియో ఎరే కంపెనీ. ఇది వచ్చేసి 10 ఛానల్స్ది మోడల్ నంబర్ AM మిక్స్ 10 అని ఉంది ఇక్కడ. సో ఇది మొత్తం 10 ఛానల్స్ మిక్సర్ అనమాట ఇది. అయితే మనకి 1 నుంచి 8 వరకు మనకి XLR కేబుల్స్ వస్తుంది అనమాట. XLR ప్లస్ జాక్ 2 కేబుల్స్ మీకు అవైలబుల్లో ఉంటుంది ఇది. తర్వాత 9, 10 ఏదైతే ఉందో అంటే 9th, 10th ఛానల్ ఏదైతే ఉందో అది మనకి LR లెక్క మనకి డివైడ్ అవుతుంది అనమాట. అంటే LR 2 L వచ్చేసి మోనో కిందకు వస్తుంది అనమాట. అయితే ఇవన్నీ స్టీరియో లాగా మనం వాడుకోవచ్చు. ఏది 8 ఛానల్స్ వరకు ప్లస్ జాక్ కూడా వాడుకోవచ్చు. అయితే ప్రజెంట్ నేను మైక్కి సంబంధించిన ఈ యొక్క XLR కేబుల్ నేను కనెక్ట్ చేస్తున్నాను. జాక్ కూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్లూటూత్ అనమాట. బ్లూటూత్ ద్వారా మనకి కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ నుంచి మనము సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, ట్రాక్స్ ప్లే చేసుకోవచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి USB OTG కూడా దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ USB కూడా 2 టైప్స్గా మనం వాడుకోవచ్చు. లైక్ ఎట్లాగంటే ఒకటి వచ్చేసి మనము డైరెక్ట్గా USB కనెక్ట్ చేసుకొని పీసీకి కనెక్ట్ చేసుకొని మనం లైవ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే లైవ్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్ డ్రైవ్ సాంగ్స్, మనము పెన్ డ్రైవ్లో సాంగ్స్ ఎక్కించుకుంటాం కదా, అట్లా మనం డైరెక్ట్గా పెన్ డ్రైవ్ పెట్టేసుకొని కూడా మనము సాంగ్స్ అనేది కూడా మనం దీంట్లో ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే దీంట్లో వచ్చిన ఎఫెక్ట్స్ అంటే ఎక్కువగానే ఇవన్నీ ఎఫెక్ట్స్ వచ్చేసి ఓవరాల్గా 128 ఎఫెక్ట్స్. ఇంతకుముందు నేను వీడియోలో మీకు ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ మీకు బ్రీఫ్గా చూపిస్తాను అది. సో ఇదండి ఓవరాల్గా మిక్సర్. ఇంకా మీకు బ్యాక్ సైడ్ ఇంకేం లేదు, జస్ట్ మీకు పవర్ కేబుల్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్విచ్ అవన్నీ ఇచ్చారు. ఇంక ఇక్కడ కొంచెం కాషన్స్ అవన్నీ ఇచ్చున్నారనమాట, అంతే. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బాగా నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు వచ్చేసి సో చూసారు కదండి, ఇందాక ముందు నేను చెప్పినట్టుగా మనకి ఈ మిక్సర్లో 10 ఛానల్స్ మిక్సర్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఛానల్ 1, ఛానల్ 2, అట్లాగా మనకి ఛానల్ 8 వరకు ఇది XLR ప్లస్ జాక్ అనమాట. జాక్ 2 పెట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ 9, 10 వచ్చేసి మనకి LR లెక్క ఇస్తాడనమాట. నెక్స్ట్ రిటర్న్ ఇది LR లెక్క ఇచ్చేసాడు. అండ్ స్టీరియో అవుట్, ఇది మెయిన్ అవుట్ అనమాట. మనం ఏంటంటే ఇది నేను జస్ట్ ఎర్త్ కోసం అని చెప్పి నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యాంప్లిఫైర్, పవర్ యాంప్లిఫైర్ కానీ లేదంటే ఏదైనా హౌస్ యాంప్లిఫైర్స్ కానీ ఇట్లా 250 యాంప్లిఫైర్ కానీ వాటికి ఇట్లాగా మనము LR లెక్కగా మనము ఛానల్ 1, ఛానల్ 2 లెక్క మనము దీన్ని ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆక్స్ మీకు 1, 2 ఆక్స్లు అవుట్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇంకా విధంగా నేను చెప్పినట్టు బ్లూటూత్, USB OTG ఇవన్నీ, ఇంకా ఎఫెక్ట్స్ ఇక్కడ చూసిన ఎఫెక్ట్ ప్రీసెట్స్ ఇవన్నీ మీకు ఓవరాల్గా 128 ఎఫెక్ట్స్ దాకా మీకు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు స్టార్టింగ్ అప్ టు ఛానల్ 8 వరకు మీకు ఏంటంటే గెయిన్ ఇస్తున్నాడు, నెక్స్ట్ EQ ఇస్తున్నాడు. ఇది 3
బ్యాండ్ ఈక్యూ అనమాట. మిక్సర్ వచ్చేసి చూడండి, ఈక్యూ ఇచ్చాడు, మిడ్ ఇచ్చాడు, లో ఇచ్చాడు, తర్వాత ఆక్స్ 1 ఆక్స్ 2. ఈ ఆక్స్ 2లోనే ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్కి సంబంధించి, ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ రాసుకుంది కదండి ఎఫెక్ట్స్ అని. సో దీన్ని మనము ఎఫెక్ట్స్ అంటే ఎక్కువ సంబంధించింది కలిపి ఇచ్చాడు అనమాట. అంటే దీన్ని ఆక్స్ 2గా వాడుకోవచ్చు, ప్లస్ ఎఫెక్ట్స్గా కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్, అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మెయిన్ అవుట్, ఇక్కడ రైట్ మెయిన్ అవుట్లో ఈ రెండు పెట్టినప్పుడు మనము దీన్ని మిడిల్లో పెట్టుకోవాలి, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఓన్లీ సింగిల్ జాక్ ఇచ్చాను. ఇట్లా సింగిల్ జాక్ ఇచ్చే పని అయితే మీరు ఏం చేయాలంటే దీన్ని లెఫ్ట్కి పెట్టుకోవాలి. అంటే ఇది లెఫ్ట్లో పెట్టినప్పుడు ఇది లెఫ్ట్లో పెట్టాలి, ఇది రైట్లో పెట్టినప్పుడు దీన్ని రైట్గా మార్చుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. నాకు తెలిసి రెండు ఒకేసారి ఇచ్చిన కనెక్షన్స్ ఇస్తే మీకు దీన్ని మిడ్లో అన్ని మిడ్ పాయింట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గెయిన్ మీరు మ్యాక్సిమమ్ ఇక్కడ -10 ఉంది కదండి. సో మీరు జస్ట్ కొంచెం పెంచుకుంటే చాలు, మరి ఎక్కువ పెంచినా హెవీ అయిపోతుంది. సో కొంచెం అన్నిట్లో మరి కొంచెం పెంచడం బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈక్యూ, మిడ్, లో ఇవన్నీ ఏంటంటే మీరున్న సరౌండింగ్స్ ఏరియాని బట్టి, అంటే ఇన్ కేస్ బయట అనుకోండి మీరు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కానీ హమ్మింగ్ అనేది ఇవన్నీ ఎక్కువ రాదు. చర్చ్లో కానీ లేదంటే రూమ్లో లోపల సైడ్గా అట్లా చేశారంటే ఇవి మీరు తగ్గించుకోవడం బెటర్. ఎందుకంటే హమ్మింగ్ రావడం కానీ లేదంటే రీవర్బ్ ఎక్కువ కొట్టడం కానీ అవన్నీ అట్లా జరిగిద్ది. బేస్ మీకు ఎంత కావాలో అది మీరు చూసుకొని పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ట్రిబుల్, ఇది వచ్చేసి కొంచెం షార్ప్నెస్ అనమాట, బేస్ అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకొని మీరు దాని తగ్గట్టుగా మీరు ఇది ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ నాబ్స్ వచ్చేసి మీకు ఓన్లీ 8 ఛానల్స్ వరకే ఉంటుంది. 9th 10th ఛానల్లో LR ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకసారి ఇటు చూపి, ఈ బటన్ ఏదైతే ఉందో ఇది ప్రెస్ చేస్తే USB, అంటే ఇక్కడ మీకు OTG USB ఉంది కదా, ఈ OTG USBది దీనికి ఇది కనెక్ట్ చేసినప్పుడు మనము ఈ బటన్ అనేది ప్రెస్ చేయాలి. లేదు ఈ రెండు ఛానల్ ఇక్కడ జాక్ LR యూజ్ చేసే పైన అయితే దీన్ని మనము ప్రెస్ చేస్తే 9-10గా అంటే ఇది ఇది వస్తుంది అనమాట. ఇన్ కేస్ USB వాడే పైన అయితే దీన్ని మనము ప్రెస్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు తెలుసు ఇంకా PFL, తర్వాత మ్యూట్. మనం ఇక్కడ ఏంటంటే మ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా మనకు కనెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం మ్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఇంకా వర్క్ అవ్వదు. అంటే మనం సౌండ్స్ పెంచుకున్నప్పుడు ఏదైనా హమ్మింగ్ వస్తున్నప్పుడు ఇవన్నీ మనము అట్లా మ్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్యాడ్ ప్లస్ ఇది వచ్చేసి మనకి +48V అంటే ఫ్యాంటనమ్ పవర్ కూడా దీనికి ఇవ్వడం జరిగిందంటే, ఎందుకంటే దీంట్లో మనము మామూలుగా రికార్డింగ్ సంబంధించిన మైక్స్ ఉంటాయి కదండి, రోడ్ కానీ AKG కానీ అట్లాంటి మైక్స్ మనము కనెక్ట్ చేసుకున్నప్పుడు పక్కాగా మనం ఈ +48 అనేది మనము నొక్కాలి. అది నొక్కితేనే ఆ మైక్ అనేది ప్రెజెంట్ అవుతుంది. లేదు నార్మల్గా ఇట్లాంటి నార్మల్ మైక్స్ అనుకోండి, ఈ +48 అనేది మనము బటన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ ప్యాడ్ అంటారా, ఈ ప్యాడ్ మ్యాక్సిమమ్ ఇన్ కేస్ మైక్ అయితే మీకు ఇది నొక్కాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ కీబోర్డు ప్యాడ్ అంటే మనము రిథమ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, తబలా అవన్నీ ఏదైనా ఇన్పుట్ అంటే మైక్స్ ఇచ్చినప్పుడు అప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ 9-10 ఛానల్స్కి సంబంధించింది మీకు ఇక్కడ ఈక్యూ, మిడ్, లో, అంటే మీకు ఇక్కడ గెయిన్, ఈక్యూ, మిడ్ అవన్నీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ప్రతిదానికి AUX 1 AUX 2 బటన్స్ కూడా ఇచ్చాడు. బట్ ఈ 9-10 ఛానల్స్కి మాత్రం ఏమీ లేదు, జస్ట్ ఈక్యూ, మిడ్, లో ఇచ్చాడు అనమాట. ఎందుకంటే దీన్ని మనము బ్లూటూత్ కూడా ఇదే అనమాట, బ్లూటూత్ కూడా ఇదే వర్క్ అవుతుంది. బ్లూటూత్ ప్లస్ USB 9-10 ఛానల్స్ ఈ ఒక్క నాబ్ మొత్తము రన్నింగ్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ LR, ఈ స్టార్టింగ్ చూపించిన స్టీరియో LR మెయిన్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ సెకండ్ ఇటు పక్క నుంచి థర్డ్ ఏదైతే ఉంది ఇప్పుడు నేను చూపిస్తుంది, ఇది వచ్చేసి ఎఫెక్ట్ సంబంధించిన నాబ్ అనమాట. మనము పైకి కిందకి ఎంత ఎఫెక్ట్ కావాలో అట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, AUX 1 AUX 2కి సంబంధించిన సౌండ్స్ అండి ఈ రెండు AUX 1 AUX 2కి సంబంధించిన సౌండ్, అంటే మనది పెంచుకుంటేనే ఈ AUX అనేది పనిచేస్తుంది, AUX 1 AUX 2. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం కదా, ఆ రిటర్న్ ఇది ఈ సౌండ్ అనమాట, ఈ నాబ్ అనమాట. అయితే ఈ కింద రెండు ఈ నాబ్స్ వచ్చేసి ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ అయితే ఈ AUX అవుట్లో కూడా ఎఫెక్ట్స్ అనేది వస్తుంది.
ఎట్లాగా ఈ కిందది వచ్చేసి FX2 AUX1 అని రాస్తుంది ఈ నాబ్. ఈ పైన నాబ్ వచ్చేసి AUX2 అనమాట. అంటే ఈ FXకి సంబంధించిన నాబ్స్ ఇవి, AUX1 AUX2 ఇది ఈ రెండు. నెక్స్ట్ ఇది ఫోన్స్, మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది హెడ్ ఫోన్స్. మనం లేదంటే లైవ్ పర్పస్కి అట్లా ఏదైనా ఇచ్చినప్పుడు ఈ ఫోన్స్ అనేది మనము సౌండ్ పెట్టుకోవడానికి ఇది అవకాశం అనమాట. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా దీని మీద మొత్తం నేను మీకు బ్రీఫ్గా సౌండింగ్ ఎట్లా ఉంటుందనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూద్దాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఇది వచ్చేసి మీకు ఈ మిక్సర్ నుంచి వచ్చే సౌండే అనమాట. సో ఫస్ట్ ఛానల్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను ఈ మైక్. సో ఈ మైక్ వచ్చేసి సెహనైజర్ కంపెనీ అండి, E45S అనమాట మోడల్ నెంబరు. దీని యొక్క క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఈ మిక్సర్ మీద నేను సౌండింగ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను ఒక్కొక్కటి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఫోన్స్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇది వైర్ నుంచి డైరెక్ట్గా నేను ఒకసారి ఇదేనా జస్ట్ చూపించు. సో ఇది వచ్చేసి జోయో కంపెనీ, దీనికి సంబంధించిన కూడా నేను ఒక వీడియో మీకు పెట్టడం జరుగుతుంది, తీసుకో. అయితే దాని నుంచి డైరెక్ట్గా ఫోన్కి కనెక్ట్ చేసామన్నమాట రికార్డింగ్ కొరకు. సో ఆ వాయిస్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఉందనేది మీకు బ్రీఫ్గా నేను చెప్తాను. సో ఫస్ట్ ఛానల్కి ఇచ్చానమాట, గెయిన్ జస్ట్ ఒక 2-3 పెట్టాను. ఈక్యూ మిడ్లో పెట్టాను, మిడ్ కూడా మిడ్లోనే పెట్టేశాను, లో కూడా మిడ్లోనే పెట్టేశాను అనమాట. ఈ ఆక్స్ మీకు ఆక్స్ ఇచ్చినప్పుడే అది పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట, ఇది ఆన్ ఎఫెక్ట్స్ పెట్టే కాబట్టి మీకు ఇప్పుడు ఎక్కువ కూడా చూపిస్తాను చూడండి. హలో దీంట్లో చెప్పాం కదండి, మొత్తము 128 ఎఫెక్ట్స్ ఇచ్చారని. నేను ప్రీవియస్ వీడియోలో కూడా దాని మీద క్లియర్గా చెప్పడం జరిగింది నేను, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల చాలామందికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో మొత్తం 128 ఎఫెక్ట్స్ ఇచ్చారండి. ఎట్లా అంటే 1 నుంచి 4 వరకు హాల్ ఎఫెక్ట్ అనమాట, 5 నుంచి 8 వరకు ప్లేట్ అని అదొక ఎఫెక్ట్, 9 నుంచి 12 బ్రైట్ రూమ్ అని, ఇట్లాగా మనకి 128 దాకా మనకి అవకాశం ఉంది ఎఫెక్ట్స్. అయితే దీంట్లో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి యమహా MG32 ఛానల్స్ యమహా మిక్సర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి డ్యూయల్ ఎక్కువ అనేది మనకి ఇస్తాడనమాట. అంటే ఒక దాంట్లో ఒక ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, సెకండ్ దాంట్లో ఇంకో ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. సేమ్ అదే బేస్డ్గా ఈ మిక్సర్లో, ఈ ఆడియో ఎరే అనే మిక్సర్లో కూడా మనకి 113 నుంచి మనకి డ్యూయల్ ఎక్కువ అనేది మాత్రము ఇవ్వడం జరిగింది. 130 నుంచి 116 వరకు హాల్ ఎఫెక్ట్ ప్లస్ డీలే రెండు వస్తుంది. నెక్స్ట్ 117 నుంచి 120 వరకు ప్లేట్ ప్లస్ డీలే రెండు వస్తుంది. నెక్స్ట్ 121 నుంచి 124 వరకు కోరస్ ప్లస్ డీలే రెండు వస్తుంది. 125 నుంచి 128 లాస్ట్ది కోరస్ ప్లస్ రివర్బ్. అయితే ఇప్పుడు మీరు వింటుంది నా వాయిస్ లాస్ట్ ఎఫెక్ట్ అనమాట, కోరస్ ప్లస్ రివర్బ్ అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తుంది. అయితే హాల్ ప్లస్ డీలే ఇది ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి ఇటు దగ్గరికి రానా, అక్కడ నుంచి చూపించు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నారు, ఇక్కడ కనిపిస్తుంది కదండి, డౌన్ అప్ అని మీకు ఇక్కడ ఉంటుంది. ఈ బటన్సే మనకి మనము ఎఫెక్ట్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. అయితే నేను ఇప్పుడు 113 పెడుతున్నాను. సో ఇప్పుడు నేను 113 పెట్టాను. ఇప్పుడు మీకు వస్తుంది హాల్ ప్లస్ డీలే ఎఫెక్ట్. ఇక్కడ మీకు చూస్తున్నారు కదండి, ఈ నాబ్ ఇది ఎఫెక్ట్ సంబంధించింది. ఆఫ్ చేస్తే ఎఫెక్ట్ ఆగిపోతుంది. మనం ఎంత కావాలో, ఎంత ఎఫెక్ట్ కావాలో మనం ఇదంతగా మనము పెంచుకోవచ్చు. ఇంకా 130 నుంచి అప్ టు 128 దాకా అన్నీ డ్యూయల్ ఎఫెక్ట్స్ అంటారు, డ్యూయల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అయితే నాకు బాగా నచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే 128 కోరస్ ప్లస్ రివర్బ్ రెండు వస్తుంది చూడండి. అంటే ఒక వైబ్ వస్తుంది, మీటింగ్ వైబ్ లాగా, పెద్ద మీటింగ్స్ ఉంటాయి కదా అట్లా వైబ్ వస్తుంది అనమాట. హలో మీకు చూస్తున్నారు కదండి వాయిస్ ఎట్లా వస్తుందో. సో ఇదండి, ఇట్లాగా అన్ని ఛానల్స్ 8 ఛానల్స్ సేమ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో చూసారు కదండి, ఈ మిక్సర్ యొక్క సౌండింగ్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మిక్సరు ఎలాంటి యాంప్లిఫైర్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటే, పెద్ద యాంప్ కన్నా మనము కనెక్ట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్ అని చెప్తాను నేను. సజెస్ట్ చేస్తున్నాను ఇది కొనడానికి. అండ్ దీని యొక్క లింక్
నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు అతి తక్కువ బడ్జెట్లో మిక్సర్ అండి ఇది. అరౌండ్ 10,000 లోపే ఈ మిక్సర్ అనేది ఉంది. 10 ఛానల్స్. దీనికంటే ఇంకోటి ఉంది చిన్నది 6 ఛానల్స్. బట్ అంతగా అంటే దీంట్లో ఇచ్చినంత ఫ్యూచర్స్ దాంట్లో అసలు ఇవ్వలేదు. సో నేను మ్యాక్సిమం ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కీబోర్డు, ప్యాడ్, తబలా లేదంటే ఎక్కువ మైక్స్ ఉన్న వారికి మాత్రము ఇదే బెస్ట్ అని నా యొక్క సజెషన్ అనమాట. సో ఇంకా మిగతా ఛానల్స్ సేమ్ ఏదో ఫస్ట్ ఛానల్ ఎట్లా వర్క్ అవుతుందో మిగతా ఛానల్స్ కూడా అన్నీ అట్లానే వర్క్ అవుతుంది. నేను మళ్ళీ దాన్ని స్పెషల్గా చూపించాల్సిన అవసరం లేదు. సో ఇదండి మిక్సర్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు హ్యాపీగా నన్ను కామెంట్లో తెలియపరచండి. నేను చెప్పడానికి మీకు మ్యాక్సిమం రెడీగా ఉంటాను. అండ్ బ్లూటూత్ ఇవన్నీ మనకి కనెక్షన్ ఉంటుంది. మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకున్నప్పుడు దాని యొక్క నేమ్ ఆడియో ఎరే అని పడుతుంది. సరే మీకు ఒకసారి దాన్ని చూపిమంటే ఒకసారి చూపిస్తాను. నా రైట్ సైడ్కి వచ్చేసి సో చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడు నా ఐఫోన్లో ఇక్కడ ఆడియో ఎరే కనిపిస్తుంది కాబట్టి మనము దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను నా దాంట్లో ఒక సాంగ్ ప్లే చేస్తాను. కృపయే కృపయే. సో చూసారు కదా, ఇట్లా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. పాటలు పాడేవారు ట్రాక్స్ కూడా పెట్టుకొని ట్రాక్స్గా కూడా మనము పాడుకోవచ్చు. సో మనం బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు మనకి ఆడియో ఎరే అనే మనకి బ్లూటూత్ నేమ్ అనేది కనిపిస్తుంది. మనం దాన్ని పేర్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. సో ఇదండి మిక్సర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. మరి ఇది మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను, అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇది మీకు కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా అమెజాన్ యాప్లో మీకు ఓపెన్ అయిపోతుంది. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఈఎంఐ అవైలబుల్ కూడా ఉంది. డైరెక్ట్ కొనేవాళ్ళు డైరెక్ట్ కూడా మీరు కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో మరి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు తెలియపరచండి. నేను దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి వారికి కూడా షేర్ చేసి వారికి కూడా దీని గురించి తెలియపరచండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.